త్వరలో ఖైరతాబాద్కి ఉప ఎన్నికలు రాబోతున్నాయా? సంకేతాలు అయితే అదే చెప్తున్నాయి. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఈసారి ఖైరతాబాద్కు ఉప ఎన్నిక వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పేసి బీఆర్ఎస్ ఒక పక్కన చెప్తుంటే అంటారు కదా. ఎట్లా ఉంటుంది దాని పరిస్థితి? ఆయననే గెలుస్తాడు. ఎందుకు ఎందుకు ఎట్లా? అన్నింటికి మేము అక్కడి వస్తుంది కదా, కార్పొరేటర్ అన్ని వర్క్ అయింది కదా, సిమెంట్ రోడ్లు దానికి దీనికి ఆమెనే గెలుస్తుంది. ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తున్నాయి అంటున్నా. ఖైరతాబాద్ నుంచి ఎప్పుడు రిజైన్ చేసింది? రిజైన్ చేయలేదు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఉంది కదా, కోర్టులో ఉన్నది కేసు. దానం గెలుస్తాడు, ఆయనే గెలుస్తాడు. ఎట్లా ఎందుకు గెలుస్తాడంటే అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆయన గెలుస్తాడు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, దాననాగేందర్ పరిస్థితి మళ్ళీ దాననాగేందర్ ఇక్కడ ఉంటేనే బాగుంటుంది. ఆయన ఇక ఖైరతాబాద్కు ఉంటేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీల నుండి ఈ పార్టీలకు పోయినా కూడా పని అయితే మంచిగానే చేస్తాడు, దానికి ఏం ఇబ్బంది ఉండదు. మళ్ళీ వస్తాడు పక్క. ఆయన అలా వేసినా ఏం వేసినా ఆయన పక్కసారి ఇక్కడనే వస్తాడు. బీఆర్ఎస్ వాళ్ళు మస్తు మాట్లాడతారు, వాళ్ళు అన్నట్లు అవుతుంది రాజ్యం. ఎప్పటికొక్కటే రాజ్యం ఉంటుంది, అందరు రాజ్యం మారే కొద్దీ రాజ్యం మారుతూనే ఉంటుంది. ఇవి బాగానే ఉంది, కాంగ్రెస్ రాజ్యం మంచిగానే చేస్తున్నాడు, వాళ్ళకన్నా ఈయన మంచిగా చేస్తున్నాడు. मेरा नाम मोहम्मद अख्तर है, श्री रामनगर बस्ती प्रेसिडेंट हूँ। खैरताबाद इलेक्शन अब जो भी एमएलए ठहरेगा बीआरएस से 100 कन्फर्म है कि वही जीतेगा। क्यों बोले तो ऑलरेडी जो एमएलए जीते से पहले के पुराने 10 साल पुराने एमएलए है, आज तक तो कुछ काम हुआ नहीं, कुछ करे नहीं अभी तक। करेंगे बोल रहे, कुछ काम ही नहीं हो रहा। अभी गवर्नमेंट में कांग्रेस है ना? अभी गवर्नमेंट कांग्रेस है मगर कुछ काम नहीं हो रहा उनका। ऑलरेडी जितने भी स्ट्रीट लाइट वाले, जो जीएचएमसी वाले जितने भी लोग हैं, ये लोग को फ़ोन कर करके थक जा रहे हैं। लोग ये लोग क्या कर रहे हैं, 8 डेज 7 डेज में इस आदमी को भिजा के काम करा रहे हैं। क्या बोलते सैलरी नहीं मिली, प्रॉब्लम चल रहा हम लोगों को, कैसा काम करना बोल के ये लोग सब जो कर रहे हैं। 17 సంవత్సరాలు అవుతుంది చచ్చిపోయి, మా ఆయన చచ్చిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో పసకలైతే చచ్చిపోయిండు. నాకు 3 బిడ్డలు ఒక కొడుకు. గుంత కాయిదని ఏమంటారు, అప్పుడు మేము గుడిసెలు ఉన్నాము, అది వాన వచ్చి ఆ గుడిసెలు మునిపోయి అది పోయింది. ఇంతవరకు పింఛన్ కట్టలేదు, ఏం కట్టలేదు. మూడు వాళ్ళకి పింఛన్ ఇస్తుంది కానీ నాకు పింఛన్ లేదు, ఏం లేదు. ఓసారి గవర్నమెంట్ దగ్గర పోయింటి, మా ఆయన చచ్చిపోయిన ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర, శవంతో సహా ఉంది. పోతే ఒక ఆమె మీద నీ మొగన్ చంపుకొని నా దగ్గరకు వస్తా పింఛన్ కన్నది. ఆ పింఛన్ కోసం నా మొగన్ చంపుకోవడం నాకేం బాధ. అప్పటి నుంచి ఏడ్చి మళ్ళీ ఇంతవరకు మనకు ముఖమే లేదు నాది. మరి ఏముంది అన్నీ చెప్తారు గవర్నమెంట్, అది చెప్తా కానీ ఏం లేదు చక్కగా. నా బాధ ఇది, ముసలిదాని అయితే కానీ పింఛన్ లేదు. ఇంకా ఎవరు నమ్మి మాకు లాభమే లేదు. ఇందిరమ్మ నమ్మి లాభం లేదు, ఎవరు నమ్మి లాభం లే. మాకు అన్ని కావాలంటాం, పింఛన్ చేస్తాం, అది చేస్తామని ఇన్నేలా పింఛన్ లేదు, ఏం లేదు మాకు. ఏదో పింఛన్ అయితే కావాలి కదా, నాకైతే మొగడు చచ్చిపోయింది దానికి. నేను ఏంటికి ఆశపడలేదు, నా భర్త చచ్చిపోయిన కోసం నేను పింఛన్కే ఆశపడ్డా. పింఛన్ ఒకటే, ఇంకేం లేదు. ఆ కేసీఆర్ ఇంత ఇల్లు ఇచ్చిండు, ఏదో గరీబ్ దాన్ని కాబట్టి ఏం లేదు నాకు. ఇచ్చి వచ్చింది నాకు ఇల్లు. మరి బాగానే ఉంటుంది, మళ్ళీ వస్తాడు దాననాగేందర్, బాగానే ఉంటుంది. ఇంతకుముందు కాంగ్రెస్ నుంచి కూడా బీఆర్ఎస్లకు మారిండు కదా, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిండు. అట్లా గెలుస్తాడు, ఏం కోపం లేదు, గెలుస్తాడు. ఎందుకంటే జర ఇది ఉన్నది అతనిది ఈ ఏరియాకు, దానం నాగేందర్ది ఈ లొకాలిటీలో, ఈ బస్తీ లోపల కూడా చాలా లొకాలిటీలో బాగా నేమ్ ఉన్నది, అతనికి పట్టున్నది. దాని దిక్కెళ్ళి అరే బీఆర్ఎస్ ఎవరు గెలవడానికి, పబ్లిక్ ఓటేస్తేనే గెలుస్తారు కదా. పబ్లిక్ ఓటు వేయకుంటే ఎట్లా గెలుస్తారు? ఇప్పుడు నేను నువ్వు మస్తు చెప్తాం గెలవనీయమదంటే, ఆడ ఓటే ఎవరు వేస్తారో వాళ్ళకి ఇది ఉంటుంది కదా. బీఆర్ఎస్ అంటారు గెలవని, ఇప్పుడు వేరే వాళ్ళు అంటారు కాంగ్రెస్ని గెలవనీయమంటారు, అది ఉండదు కదా. అట్లా ఓటు ఎవరు ఇస్తారు? అట్లా చాలా మంది పార్టీ చేంజ్ అయిపోయినారు కదా. అప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చాలా మంది జంప్ అయినారు. అప్పుడు జంప్ సబితా ఇంద్రారెడ్డి, ఇంకెవరెవరు తలసాని శ్రీనివాస్ యాదవ్, వీళ్ళంతా జంప్ అయిపోయినారు కదా. వీళ్ళంతా ఉండరు కదా, టీడీపీ నుంచి అట్లా వచ్చి ఇది అయిపోయినారు అతను. ఇప్పుడు ఇట్లా ఇళ్ళ నుంచి అలా జంప్ అవుతున్నారు, అల్ల నుంచి ఇలా జంప్ అవుతున్నారు. వస్తుంది ఎందుకంటే పట్టున్నది కాబట్టి నేను నమ్మకం. అరే చాలా పొలిటికల్లో జరిగేది అదే, ఇప్పుడు అంత జరుగుతుంది కదా పొలిటికల్లో. ఇప్పుడు ఈటల రాజేందర్ బీఆర్ఎస్లో ఉండే, మరి ఇక బీజేపీలోకి వచ్చిన జంపు కాలేదా? మరి జంప్ అయింది కదా ఆయన కూడా. మరి చాలామంది ఉన్నారు అట్లా జంప్ అయ్యేటోళ్ళు. రాజగోపాల్ రెడ్డి ఉండే, ఆయన కూడా జంప్ అయిండు, బీఆర్ఎస్ జంప్ అయి ఓడిపోయి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు బీజేపీ నుంచి. పింఛన్ ఇద్దరి రాలే,
నాకు కరెంటు బిల్లు కట్టడం కూడా కష్టం అవుతున్నది. కిరాయిలు ఉన్నాయి. కరెంటు బిల్లు కట్టన్నా ఎప్పుడు టైం పోయినా వెళ్ళగొడుతున్నది. నాకు ఇద్దరు ఉన్నాము. ₹1 లేదు. కరెంటు బిల్లు కట్టడానికి కూడా పైసా లేదు నాంగల్ గిట్ట. అట్లా ఉన్నాం. పింఛన్ రాసుకుపోయింది. ఇది ఎవరు పింఛనాడో ఇద్దరిని రాలే. సొంత ఇల్లు కూడా లేదు. కిరాయిలు కరెంటు బిల్లు తక్కువ అయినా ఎట్లయో బతుకుతాం. ఇద్దరు ముండ మోసినారో ఉన్నాం. ఇద్దరికి పడతారు. మేము 2 సార్లు గ్యాస్ తీసుకున్నాం. మరి 2 సార్లు గ్యాస్ తీసుకుంటే కూడా ₹40 తప్ప రూపాయి కూడా మాకు పడలేదు. మాకు ఇక్కడ ఏంది గ్యాస్ కాడికి వెళ్తేనేమో బ్రాంచ్ కాడికి వెళ్ళమని చెప్పారు, బ్యాంక్ కాడికి వెళ్ళమని చెప్పి బ్యాంక్ కాడికి వెళ్తేనేమో అక్కడికి పంపిస్తున్నారు. అట్లా మాకు టైం అంతా వేస్ట్. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ఉంటుంది ఇక్కడ పరిస్థితి? ఎట్లా ఉంటుంది ఖైరతాబాద్లో? ఏముండదు సార్, ఏముండదు. ఈ సిటీ మాత్రం చేంజ్ కాదు, ఇంతే ఉంటుంది. చెప్పడము చేసే పని అయితే ఏమీ లేదు. మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది, కేసీఆర్ సార్ వాళ్ళు వచ్చింది. ఇప్పుడు మాకు ఏమంటే బ్లాక్కి మేనేజర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాకు వాట్సాప్లో గ్రూప్లో కూడా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు హ్యాండ్ ఓవర్ చేస్తా అంటున్నారు. మేము రెడీ ఉన్నాం. ఇప్పుడు కేసీఆర్ సార్ కట్టించినాయి వెళ్ళకపోవడానికి మేము రెడీ ఉన్నాము. మాకు ఈయన ఇచ్చింది ఏంటంటే బస్సు తప్ప ఇంకేమీ లేదు సార్, ఏమీ లేదు సార్. మాకు కరెంట్లో మేము కిరాయిలలో మేము ఇక్కడికి వచ్చి మాకు 50 సంవత్సరాలలో దేవుడి దయ వల్ల కేసీఆర్ సార్ దయ వల్ల డబుల్ బెడ్రూమ్ వచ్చింది. మా నాన్న ఇన్ని సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఆయన దయ వల్ల మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఉప ఎన్నికలు వస్తాయట మళ్ళా. గెలుస్తాడు. మంచిగా చేసిన పద్ధతులు అయితే గెలుస్తారు. మంచిగా చేయకపోతే గెలవరు. మంచిగా చేస్తే గెలుస్తారు. మరి మంచిగానే చేస్తున్నాడు కదా. పార్టీ మారింది కదా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయింది కదా. ఏమో మరి చెప్పలేము. అదృష్టం అది. ఇప్పటికైతే బాగానే చేసిండు. ఇక మనం చేతులు అయితే లేదు కదా, ఇక అదృష్టాన్ని బట్టి చెప్పలేము. ఇప్పటికైతే బాగానే ఉన్నాడు, గెలుస్తాడని నమ్మకము. దాగన్ నాగేంద్ర గెలుస్తాడు. మనుషులకు బాగానే చూస్తాడు. ఆయన వచ్చినప్పుడు భేదా సాధనం బాగా ఆదుకుంటాడు. టయానికి ఏదన్నా ఇట్లా అవుతాను సార్ అన్నా వస్తాడు. పర్వాలేదు, బాగానే ఉంది, మంచిగా చూస్తాడు. ఉప ఎన్నికలు వస్తున్నాయి అంటారు కదా, మళ్ళీ ఎవరు గెలుస్తారు అనుకుంటారు? ఏది చెప్పడం కష్టం అది. ఎందుకంటే ఇక్కడ ఉన్న రాజకీయాలు అలా ఉన్నాయి. కొంతమంది బయట పడతారు, కొంతమంది ఓపెన్గా ఉన్నారు. దాన్ని బట్టి ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం కూడా కష్టమే. ఇక నాగేందర్ గారు అంటే ఆయన శక్తి సామర్థ్యాలు అందరికీ తెలిసినాయి. ఇంకా వచ్చే ఎన్నికలు ఆయన ఎట్లా తీసుకోవాలనేది ఆయనకు కూడా తెలుసు, ఎట్లా గెలవాలన్నది కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన దాన్ని బట్టి పోతాడు. అంటే పార్టీ మారినందుకే కదా ఉప ఎన్నికలు వస్తున్నాయి. అవును సార్. పార్టీ మారడం ఎట్లా వస్తున్నారు మరి? అదైతే తప్పే అనుకోండి. పార్టీ మారడం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయనకు పనులు కావాలంటే ఆయన కూడా జంపు కావాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి ఆయన జంప్ అయ్యిండు. దానికి వాళ్ళు కోట్ల కేసేయడము, దానికి ఉప ఎన్నికలు రావడం అనేది మాకు కూడా బాధనే. ఎందుకంటే ప్రతిసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా దానికి అయ్యే ఖర్చు అవన్నీ కూడా పబ్లిక్ మీదే పడుతుంది. కొంతమంది తెలియకుండా వచ్చి కానీ దానికి అయ్యే ఖర్చు అంతా మా మీద పబ్లిక్ మీదే కదా. వాళ్ళది ఏంది, పోతారు, పార్టీలు మారుతారు, ఉప ఎన్నికలు తెచ్చుకుంటారు. కానీ అలా పడే భారం ఎవరిది అనేది కూడా కొంచెం ఆలోచించుకోండి. ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎట్లా ఉంటుంది దానం నాగేందర్ సార్ పరిస్థితి? ఆయన అయితే ఇప్పటి వరకు అయితే ఏం పట్టించుకుంది లేదు. ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు కూడా అసలు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా కనీసం ఒక్కసారి కూడా మా ఏరియాకు విజిట్ అయ్యింది లేదు. ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్లు ఏమన్నా వస్తున్నాయా వస్తలేవా అని ఇంతవరకు కనుక్కుంది లేదు. ఒకవేళ అవసరం వచ్చి ఆయన దగ్గరికి వెళ్తే కూడా పట్టించుకోలేదు. పార్టీ మారండి కదా, మీ అందరికీ అభివృద్ధి చేస్తా అని చెప్పేసి బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్ పోయింది కదా. అదే అర్థం కావట్లేదు. దాంట్లో ఉన్నప్పుడు అన్నీ నేను చేస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు, గెలిచిండు. సరే అది ప్రభుత్వం పోయింది, దీంట్లోకి వచ్చిండు. దీంట్లోకి వచ్చిన తర్వాత నన్న చేస్తాడేమో అనుకుంటే అసలు ఇంతవరకు ఏం రెస్పాండ్ అవుతలేడు. ఆయన కలిసినాము డబల్ బెడ్రూమ్ దానికోసం కలిస్తే కూడా అసలు ఇంతవరకు ఏం పట్టించుకోలేదు. ఇంటి ముంగటికి మా వాళ్ళంతా వెళ్తే కూడా లేదు, ఆయన ఉండి కూడా లేడు అని చెప్పించి పంపించేసారు పబ్లిక్ని. ఇంకా అప్పుడు అడుగుతాము ఆయనను, ఇన్ని రోజుల నుంచి రాలేదు, ఏం పట్టించుకోలేదు, మరి ఇప్పుడు కూడా వచ్చి మిమ్మల్ని నమ్మి ఓటేస్తే చేస్తామని మాకైతే గ్యారంటీ లేదు. కరెంటు బిల్లులు కూడా అసలు దాదాపు ఒక 1000 మంది వరకు ఉంటుండొచ్చు ఇండ్లు. ఇక్కడ ఒక 100 మందికి కూడా రాలేవు జీరో కరెంటు బిల్లులు. గ్యాస్ సబ్సిడీ కూడా ఎవరికి రాలేదు. ఇంకొకటి మాకు కూడా రాలేదు. అసలు బతుకమ్మ చీరలు కేసీఆర్ ఉన్నప్పుడు అది ఏ చీరలన్నా కానీ
ఆడవాళ్ళకైతే ఇచ్చినాడు. ఇంతవరకు అసలు అది కూడా లేదు కదన్న. టైం అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తాడు? ఏడొచ్చింది, ఎవరికి రాలేదు. ఆల్రెడీ టైం కూడా అయిపోయింది. మా అంటే ఇంకొక 5 days అట్లా ఉంది. ఈ 5 daysలో ఎంతమందికి ఇస్తాడు? ఇవ్వగలుగుతాడా? ఇస్తే మంచిదే, ఇస్తే నెక్స్ట్ ఎలక్షన్లలో ఉంటాడు, లేదంటే లేదు. మెయిన్ ఆయనకు చేయాల్సింది ఆడవాళ్ళకి ఈ స్కీమ్లు చేస్తా అని చెప్పినాడు. దాంట్లో బస్సు ఒకటి ఇస్తే అయిపోతుందా? బస్సు ఎందుకన్నా? టైంపాస్ తిరగడం అది బస్సు. ఏదైనా పనులు ఉంటే పోతారు, మిగతా వాళ్ళైతే టైంపాస్కే తిరుగుతున్నారు కదా. అర్జెంటు పనులు ఉన్నప్పుడు ఎంతోమంది ఫ్రీ బస్సు లేకముందు కూడా ఆటోలు బుక్ చేసుకొని వెళ్ళినాము, క్యాబ్లు బుక్ చేసుకొని వెళ్ళినాము, అయిపోయింది. మెయిన్ చేయాల్సింది ఏంది? ఇంట్లో వండుకోనికి గ్యాసు, కరెంటు బిల్లు కట్టుకోవడానికి కరెంటు బిల్లు, ఇంట్లో భర్త మీద ఆధారపడి ఉండే ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి కూడా మహాలక్ష్మి స్కీమ్ ఇస్తా అన్నావు, సౌభాగ్యలక్ష్మి స్కీమ్ ఇస్తా అన్నావు, ఏది ఎవరికి లేదు, అసలు రావట్లేదు కదా. ఆయన దాంట్లో ఓడిపోయినా కానీ, ఆ పార్టీ ఓడిపోయినా కానీ సరే గెలిచిన పార్టీలకు వచ్చైనా పబ్లిక్కి సేవ చేస్తాడు అని అనుకున్నాం. అది కూడా లేదు, ఆ నమ్మకం కూడా పోయింది ఆయన మీద. ఇంకా ఈసారి ఎలక్షన్లలో అయితే ఇంకా డౌటే. ఈ నెల రాలేదు. ఏమో సార్, నిజంగా రాలేదు, అందుకే అడుగుదాం అనుకుంటున్నాను సార్. పోయిన నెల వచ్చింది, ఈ నెల 2 సార్లు పోయినా. చార్జీ ఇది నాకు మాసపు ట్యాంక్ కాడ ఆంధ్ర బ్యాంక్కి 2000 ఇచ్చాడు, అది కూడా రాలేదు. 2 మాట ఆటో కట్టుకుని పోతే పోనీకి రానికి 150 300 బక్క. श्योर नहीं, अब नेक्स्ट 5 years तक तो बैठेंगे उन्होंने। उसके बाई इलेक्शंस में TRS का ही 100% तो श्योर देता हूँ मैं। उन्होंने कार्य से चीज़ को ही बोल रहा हूँ। अभी क्या है, अभी बोल तो एक चांस दिए कांग्रेस को भी बहुत दिन के बाद में, ठीक है अब उनको देखेंगे बोल के ऐसा एक चांस। अच्छा नहीं है कांग्रेस का पालन, अच्छा नहीं है। कौन है यहाँ? कोई भी नहीं आते यहाँ पे, आते ही नहीं। थोड़ा कभी बीजेपी लोग आते, बस उसके बाद में कोई भी नहीं। इलेक्शन के बाद में यहाँ कोई मिनिस्टर ही नहीं है यहाँ पे। दाननाइंदर भी नहीं आते, कोई भी नहीं आते, ఆతే ఎన్నికలు రాబోతున్నాయి. ఎట్లా ఉంటుంది దాననాయందర్ పరిస్థితి? వేరే పార్టీలు ఎట్లా ఉంటాయి? పరిస్థితి ఏముంది, ఆ పార్టీలు ఉన్నప్పుడు ఆ పాట పాడినరు, ఈ పార్టీలు ఉన్నప్పుడు ఈ పాట పాడినరు. ఇక పబ్లిక్ కూడా చూస్తున్నారు కదా టీవీలలో, టీవీ ఛానళ్ళలో. ఇక వాళ్ళు పబ్లిక్ చేతుల్లో ఉంది ఇప్పుడు. అభివృద్ధి కోసం పోయినా అంటుండే ఆయన అభివృద్ధి కోసం ఆయన గురించి ఆయన చెప్తున్నాడు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళ గురించి వీళ్ళు చెప్తున్నారు. ఆయన అభివృద్ధి కోసమా? ఆయన అభివృద్ధి అని కూడా అనలేము కదా. ఇప్పటివరకు అయితే ఇంతకుముందు ఉన్నన్ని రోజులైతే ఎప్పుడు బయటకు వచ్చి పనులు చేసింది ఏం లేదు. మా అన్న మేము ఆయన అంటే చాలా ప్రేమ, దాననాయందర్ గారు అంటే మాకు చాలా ప్రేమ. ప్రేమనే ఇక ప్రేమ అంటే మా మనిషి కదా, అందులో ఉన్న ఇదే ఇంట్లో ఉన్నది. కానీ అప్పట్లో మాత్రం ఏం పని చేయలేదు, ఇప్పుడు ఉండి చేస్తాడని కూడా నమ్మకం లేదు. నిన్న అది ఒకటి ఏంటంటే పబ్లిక్ నిర్ణయం, ఇప్పుడు పబ్లిక్ చేతుల్లో ఉంది, ఇప్పుడు వాళ్ళ చేతుల్లో లేదు. పార్టీ గెలిచిన తర్వాత పార్టీ నుంచి పార్టీలకు పోయింది కదా, తప్పే కదా. అప్పుడు పబ్లిక్ని అడగలే కదా, ఇప్పుడు తనని కూడా అడగలే కదా, పెద్ద మనిషిని కూడా అడగలే, ఎవరిని అడగలే, ఆయన ఇష్టంగా పోయాడు. చూస్తున్నారు కదా, ఏ పబ్లిక్ మాట్లాడినా కేవలం వాళ్ళకు వచ్చిన హామీలు మాత్రమే మాట్లాడుతున్నారు. దాననాయందర్ మాత్రం ఆ పార్టీ మారడం అయితే తప్పని కొందరంటుంటే, కేవలం దాననాయందర్ గెలిస్తే తన అర్ధబలం అంగబలంతో గెలిస్తాడు. ఎందుకంటే పక్క పార్టీలతో పోలిస్తే దాననాయందర్ పక్క పార్టీ అభ్యర్థులు అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బట్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి దాననాయందర్ కన్ఫర్మ్ కాబట్టి ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే దాననాయందర్ గెలిచేది ఉంటే మాత్రం ఓన్లీ డబ్బుతోనే గెలుస్తాడని చెప్పేసి కొందరు చెప్తున్నారు. ఈసారి మాత్రం కొందరు ఎట్టి పరిస్థితుల్లో డబ్బు పనిచేయదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి ఆల్రెడీ మోసం చేసింది. ఇంకొకటి హైడ్రా కూడా అని చెప్పేసి పేద ప్రజల ఇల్లు కూలగొడుతుంది. సో దానికి సంబంధించి కూడా హైడ్రా ఎఫెక్ట్ అనేది ఉప ఎన్నికల్లో చాలా వరకు మనకు స్పష్టంగా కనబడే అవకాశం ఉంది. ఎందుకంటే ఖైరతాబాద్కి సంబంధించి ఆల్రెడీ బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న దాననాయందర్ కాంగ్రెస్ పార్టీకి పోయి తర్వాత ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది. ఎంపీగా పోటీ చేసిన తర్వాత కూడా చాలా పెద్ద ఓట్ల తేడాతో ఓడిపోవడం. సో దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కూడా ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎలా ఉండబోతుంది రిజల్ట్ అనేది ఒక టెన్షన్లా ఉంది. బీఆర్ఎస్ మాత్రం చాలా ధీమాగా చెప్తుంది, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు అని చెప్పేసి ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే చాలాసార్లు చెప్పడం జరిగింది. చూద్దాం ఉప ఎన్నికలు వస్తే ఖైరతాబాద్ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారనేది మున్ముందు తేలనుంది. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.